శ్రీమాత్రే నమః. జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు జూలై నెలలో పర్వదినాలు ఏమేమి ఉన్నాయి అని ఎత్తుకుంటే ఆషాఢ మాసం, శ్రావణ మాసం అనుబంధంగా ఉన్నటువంటి పర్వదినాల్లో జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి, అంటే ఇప్పటి నుండి మొదలు పెడితే మహాశివరాత్రి వరకు పండగలే, ప్రతి నెల పండగలే, పూజలే, వ్రతాలే ఇవే ఉంటాయన్నమాట. జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి, జూలై 10వ తారీఖున గురు పౌర్ణమి, జూలై 14వ తారీఖున సంకష్టహర చతుర్థి, వెంటనే శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది. పండుగలు ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నటువంటి పండుగలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి రిచువల్స్, ఏ పద్ధతుల ప్రకారం చేయాలో ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోండి. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అతి ముఖ్యమైనటువంటి రాశి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు కదా. ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి మిత్రులారా, కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చినా మిగతా గురు భగవాన్ తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. తెలియకుండానే మీరు తిట్టేస్తారు, మళ్ళీ క్షమాపణ అడుగుతారు. మీరు క్షమాపణ అడిగి వాళ్ళకి మేలు చేస్తారు, మీరు చేసిన మేలు కనబడదు, మీరు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుండిపోతుంది. కాస్త మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మీ నోరే ఇలా ప్లస్ చేసి పెట్టేసుకోండి. గం గణపతి నమః అని ఉండి చూడండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మీకంటే సాధించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. అద్భుతమైనటువంటి సమయం మీకు ఉంది. ఎలా ఉందంటే వృత్తిలో ఉన్న వారికి బిజీ అవడం, రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాల మించి లాభం కనిపిస్తాయి. ప్రత్యర్థులు పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. ఈ నెల దాదాపు పట్టిన నెల బంగారమే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 1, 2 శుభ పరిణామాలు తీసుకుంటే గృహప్రవేశం అన్ని కూడా సెట్ అవుతుంది. ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు. వైవాహిక జీవితం అంటే దాంపత్యం గురించి మిశ్రమంగా ఉంటుంది. కాస్త పట్టు విడుపుగా ఉండండి చాలు స్త్రీ పురుషులు ఈరోజు కూడా. మాస ద్వితీయంలో కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో అవాంఛిత వాదనలు తలెత్తవచ్చు. మానసిక ప్రశాంతత కాస్త దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు, జాగ్రత్త. మన కుటుంబమే కదా, మన పిల్లలే కదా, మన భార్య పిల్లలే కదా, సర్దుకోపోండి. స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు ఆశించిన విజయాలు సాధిస్తాయి. ఆరోగ్యం, గుండె లేదా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ నెల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక రుగ్మతలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు హెచ్చుతగ్గులు అవుతాయి. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి వృశ్చిక రాశి మిత్రులారా. రాజకీయ నాయకులకి చాలా యోగంగా ఉంటుంది.
దస్తావేజులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల కొంచెం వద్దు, జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది. చంద్రాష్టమం 22/7/2025 8:15 ఉదయం నుండి 24/7/2025 10:59 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. సానుకూలమైనటువంటి రోజులు జూలై 1, 4, 8, 11, 14. అదృష్ట సంఖ్యలు 4, 6. ఆరాధించవలసినటువంటి దైవం గణేశుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. గణేశాష్టకం చేయండి. గణపతికి గరికతో దండం వేసి దండం పెట్టండి. తుమ్మ పువ్వులు ఉంటాయి చూసారా, తుమ్మ పువ్వులతో అర్చన చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని వినండి. ఆదిత్య హృదయం వినండి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. మీ ఇంటిని ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇలవేల్పు దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ మీ యొక్క సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాం. కావలసిన వారు కింద నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ ఈ 12 రాశి ఫలితాలు పొందినవారు, 12 రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో 18 అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది. ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి. జీవితంలో భాగ్యం ఉంటేనే, రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి. అష్టైశ్వర్యాలు పొందండి. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కరుంగాలి మాల. ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరుంగాలి మాల గురించి బాగా మాట్లాడుతున్నారు. ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి. ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో అది తయారవుతుంది కానీ కాదు. ఇది వెస్టర్న్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు. ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట, ఆ యొక్క కర్రతో తయారు చేసింది. చాలా అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల. ఒట్టిగా మాలగా తయారు చేస్తుంది. దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది. కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం. మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమైనా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది. మరి ఎప్పుడు వేసుకోవాలి ఈ మాల? మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది. మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి? ఏమండి, పడక మీద పడుకోకూడదు. మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి. సావులకు వెళ్ళకండి. మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే, మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు. జాగ్రత్త పడండి. ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి. మీరు అడగండి ఎవరినైనా, మీరు ఎక్కడ పూజ చేశారు, దీనికి ఏంటి శాండిటీ ఏంటి, దీనికి పవర్ ఏంటి, ఎవరు ఇస్తున్నారు, ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి. ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి. మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి, అదొక క్వశ్చన్ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా, ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు. ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి. ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో, ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి. అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది. ఆల్రెడీ 48 రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది. మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. మాల కావాల్సిన వారు మా ఈ ఫోన్కి వాట్సాప్ చేయండి మాల కావాలని. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.